కాజల్, నేను షారుఖ్ వచ్చాను. నువ్వు షారుఖ్ ఖాన్ కి ఎందుకు ఫ్యాన్ వి? ఒకరోజు షారుఖ్ ఖాన్ సినిమా చూద్దాం థియేటర్కి వెళ్ళా. ఆ థియేటర్ లో ఫ్యాన్ నా మీద పడింది. దాంట్లో షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అయిపోయాను. మరి నన్నెందుకు అమ్మ కాజల్ కాజల్ అంటావు? కాజల్ ఎలా ఉంటది? చాలా అందంగా నాలా ఉంటుంది. అందుకే నేను కాజల్ పిలుస్తుంటాను. నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చావు? లేచిపోవాలనుకుంటున్నా. సడన్ గా మనం లేచిపోవాలంటే మరి మనకి ఎలా? ఇదిగో నేను బ్యాగ్ కూడా తీసుకొచ్చా. ఐ నో బేబీ, నువ్వు బ్యాగ్ తెచ్చావంటే మొత్తం బట్టలే ఉన్నాయి, డబ్బులు నగలేవా? నువ్వు నా ఆస్తి చూసి ప్రేమించావా షారు? నా ప్రేమలో నిజాయితీ ఉంది, నీ పేరు మీద చాలా ఆస్తుంది, అందుకే నేను ప్రేమించాను కాజల్. లాజిక్ అర్థం కాకపోయినా ఏదో చెప్పా, ఓకేలే. మీ అమ్మను ఒప్పించే బాధ్యత నాది. మీ ఇంటికి వెళ్దాం ఫస్ట్. నా పేరు కమాన్ కమాన్ కళావతి. కళావతి అంటే కామ్గా ఉంటుంది అనుకుంటున్నారా? అవసరం అయితే కాలిలా మారుతుంది. రై రంగయ్య, ఏంటమ్మా ఇది? వీడు మనల్ని 10 లక్షలు ఇవ్వాలరా. నాకు తెలుసమ్మా ఏం చేయాలో. మర్యాదగా డబ్బులు ఇస్తావా ఇవ్వవా, లేకుంటే నీ తల నరికేస్తాను రా. ఆడి తల కాదు, నీ తల లేదు. చచ్చిపోయినా ఎలా డబ్బులు ఇస్తారా? బుర్ర తక్కువ ఎదవాలి. అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను చెప్తాను. రంగయ్య, మీరు 10 రూపాయలు ఇచ్చి పంపించు. 10 రూపాయలు దేనికండి? వేషాలు వేసే వాళ్ళకి మేము 10 రూపాయలు ఇస్తాం. నేను వేషాలు వేసేవాడిని కాదు. కాజల్ చెప్పు. అమ్మా, నేను తనని ప్రేమిస్తున్నాను. ఎవరిని అడిగి ప్రేమిస్తున్నావే? నన్ను అడిగిందండి, ఓకే చెప్పాను. షారు చాలా మంచోడమ్మా, మా పెళ్లికి ఒప్పుకోమ్మా. నోరు పోయి, అస్సలు ఒప్పుకోను. అమ్మగారు ఒప్పుకోండి అమ్మగారు. ఒప్పుకోమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, చాలా మంచోడమ్మా. నేను కొన్ని ఎంక్వైరీ చేసి కొన్ని టెస్టులు పెట్టి అప్పుడు డిసైడ్ చేస్తాను. కావాలి టెస్టులు పెట్టండి, ఎంక్వైరీ చేసి దొరికిపోతాను. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం ఇస్తే అప్పుడు ఒప్పుకుంటాను. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్న వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. అంటే అందరికి వడ్డీకి డబ్బులు ఇస్తుంటారా? మా నాన్న వడ్డీ తీసుకుని ఎవరికి ఇవ్వకుండా పారిపోతుంటాడు. మీ ఊర్లో పొలాలు ఉన్నాయా? మా ఊర్లోకి వెళ్ళాలంటే పొలాల మధ్యలో చెల్లాలి, కాకపోతే మాకే పొలాలు లేవు. పోనీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? మా నాన్న పోతూ 100 ఎకరాల కొబ్బరి తోట, 100 ఎకరాల మామిడి తోట నన్ను సంపాదించుకొని చెప్పి చచ్చిపోయింది. కనీసం సొంత ఇల్లు ఉందా? రోడ్ ఎక్స్టెన్షన్ లో పోయిందని చెప్పి మా నాన్న చెప్పాడు. అంటే నువ్వు చూడలేదా? మా నాన్నే చూడలేదు. అదేంటి? మా నాన్నకి అలా అని చెప్పాడు, రోడ్ ఎక్స్టెన్షన్ మన ఇల్లు పోయిందని. కొన్ని టెస్టులు పెడతాను, అందులో నువ్వు పాస్ అయిపోతే ఒప్పుకుంటాను. ఏ టెస్ట్ అయినా పాస్ అవుతాను. నువ్వు పింకీతో ఫైట్ చేయాలి. పింకీ రా. పింకీ అంటే కుక్క పిల్ల కొంట, పంపించండి. పింకీ అంటే ఇక్కడ రా. నేనే పింకీ. నడుము నొప్పి పోయిందా? అదే పంచు మేడం. చాలా ఇంకేం చేయమంటారా? కాలుతున్న బొగ్గుల మీద నడిచి చూపించరా. చెప్పు. మాకు జర కాల్చివ్వా. వీడితో ఇట్ట కాదు కానీ నువ్వు వాడు మధ్యలో వస్తావు, ప్రాక్టీస్ కు రావు. కాలుతున్న బొగ్గుల మీద ఎలా నడిచావు? నీకేం కాలేదా? వచ్చి వచ్చాను. కొరోనా తీసుకురండి. ఇగో చేతిలో ఉందండి. కొరోనా దిబ్బలు. అయ్యి బాబు 6 9 అదేం లెక్కరా? మా గడియలు అవే ఉంటాయి. 3 6 వీడన్నిటిని తట్టుకుంటున్నాడు. చెప్పే కదా, నా ప్రేమలో నిజాయితీ ఉంది, మీకు చాలా ఆస్తుంది. నీ నిజాయితీని ఇప్పుడు నిరూపించు. నాకు ఆవకాయ అంటే చాలా ఇష్టం, ఆవకాయ వేసి చూపించు. తినండి అమ్మగారు. పింకీ, వీడు ఎంత నిజాయితీ పరుడో తెలిసిపోయింది నాకు. ఇలాంటి వాడికి మీరందరూ సాయం చేస్తారా? 4 కూర్చొని ఫినిష్ చేయండి రా. అరే మందు లేకుండా స్టఫ్ పోదురా. ఎందుకు పోదు ఇప్పుడు? కాజల్ వద్దు కాజల్. అమ్మో, పింగిని
చేతులు పట్టుకోండి బలవంతంగా అందరూ ప్లీజ్. నాకు నీ కూతురు వద్దు, మీ ఆవకాయ వద్దు. కాజల్ నేను వేరే దాన్ని చూసుకుంటాను, నువ్వు వేరే షారుఖ్ చూసుకో. మేడం నమస్కారం అండి. అంతకుముందు ఆటో 2.0 చేసా, దాని తర్వాత ఆటో 3.0 కూడా చేశాను. ఇప్పుడు ఆటో 3.0 ఇంకో అప్డేట్ వర్షన్ చేస్తాను మేడం, కొంచెం అడ్జస్ట్ అయ్యి ఎంజాయ్ చేయండి. ఏం చేస్తాం? అప్డేట్ చేస్తున్నాను. ఇంద్రజ గారు మీరు లాస్ట్ 3 స్కిట్లు చూసారు కదా, అవి పక్కన పెట్టండి. ఇప్పుడు చేసే స్కిట్ కి మీరు లేస్ నించుంటారు తెలుసా? అవును రష్మి, ఏంటి నీరసంగా ఉన్నావేంటి? రాత్రి మొత్తం నిద్ర లేదు రాంప్రసాద్. నిద్ర లేదు, అందుకే కళ్ళు తెల్లగా ఉన్నాయి. ఓ పంచే కాజల్ పెట్టుకో కొంచెం బాగుంటది. ఇప్పుడు దీనికి ఇలాగ అయిపోతే వెనకాల మా స్క్రాప్ వెనక నుంచి వస్తుంది. స్క్రాప్ కో సాంగ్ వేయండి. ఏంటన్నా డైరెక్షన్ చేయొచ్చు కదా. నేను తీస్తే మామూలు సినిమా తీయనరా, ప్యాన్ ఇండియా. పాన్ ఇండియా మూవీ చేస్తావా? మరి జబర్దస్త్ స్కిట్ ఎవరు రాస్తారు? జబర్దస్త్ స్కిట్ ఆడాము కానీ ఆ సినిమాకి నాకు రాయడానికి దమ్ము సరిపోవట్లేదురా. పెద్ద పెద్ద హీరోలను పెట్టొచ్చు కదా అన్న నీ సినిమాలో. చిరంజీవిని రామ్ చరణ్ ని పెట్టొచ్చు కదన్నా. వాళ్ళు మన దాంట్లో చేర్రా. మొన్న చూసా అన్న, మీ అబ్బాయి అచ్చం నీలాగే ఉన్నాడు. మరి ఏమనుకున్నారా? వాడు నా జీన్స్. ఇవన్నీ కాదు కానీ మొన్న షూటింగ్ ఎందుకు రాలేరా? మా ఇంటి పక్క ఆవిడికి దెయ్యం పట్టింది. ఇంతకీ మీది ఏ ఊరు? తెలియదు ఇండోలు. తెలియదన్నా. మాది ఆకువీడు. అవును, మొన్న ఏదో ఎగ్జామ్ రాసా, ఏమైంది? బాగా చదివానని చెప్పి నాకు పట్టా ఇచ్చారన్నా. అన్నా మొన్న షూటింగ్ రావడానికి లేట్ అయింది. ఏం చేయాలరా? రోజుకి పెట్రోల్ పెరిగిపోతుంది. రష్మి, పెళ్లి చేసుకుంటే మాత్రం కొంచెం ఆలోచించుకో. ఈడు జోడు బాగా చూసుకో. ఎలా సన్ని, ఈ మధ్యన ఏదో ఫుల్ బిజీగా ఉన్న అమ్మాయితో ఏంటి? ఆ అమ్మాయి నాకు పుట్టలో పడిందిరా. అరే సన్ని, నువ్వు ఇలాంటి నాన్ సింగ్ జోకులు వేయద్దురా. అరే నీకు ఇష్టమైన పువ్వు ఏంట్రా? నాకు రోజా పువ్వు అన్న. మరి నీకు ఇష్టమైన పువ్వు ఏంటి? నాకే మందారం రా. అవును, రష్మి గారు ఏంటి మొన్న ప్రోమోలో చూసా కింద పడిపోయారు? ఆవిడికి చక్కెర వచ్చిందిరా. ఈ పంచ్ తర్వాత మళ్ళీ వచ్చింది. మన నువ్వు గండిపేట ఎందుకు పోయినావన్నా? కోకాపేటలో సైట్ చూసాను రా. చాలా బాగుంది. వెళ్ళి చూసి ఓ సెంటు కొన్నా. ఇప్పుడు భయంకరమైన పని చేస్తుంది, మీ అందరూ రెడీ అయిపోవాలి. ఏరా బాబు, మొన్న షూటింగ్ రాలేదే? నాకు మొన్న టైఫాయిడ్ వచ్చిందన్నా, అందుకే రాలేకపోయా. వద్దని చెప్పా, తల ఇరికిద్దాం అయిపోదని చెప్పాడు. ప్యాడ్కి పేయిడ్కి ఏంటి అసలు? ఏరా అన్నా మందు వెయ్యి. అన్న పాప నవీన్ అన్నకు జుట్టు ఊడిపోతుందన్న. ఖాళీ సమయం చూసుకొని ఎయిర్ ప్లాంటేషన్ చేయించుకో. ఇదంతా కాదు కానీ ఈ స్టేజ్ మొత్తానికి మన యాంకర్ 2 జడ్జిలు జెమ్స్రా. దీని వల్ల ఈ మధ్య నీడికి ఫేస్బుక్ లో ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అరే చెప్పడం మర్చిపోయినరా, ఈసారి వర్షాలు రావట. అయ్యి బాబు. వాళ్ళు చేస్తుంటే ప్రతిడే అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు.
గో ఇంత మంచి స్కిట్ చేశాం కదా అసలు మన జడ్జెస్ ని ఏమంటారు కనుక్కుంది ఒక్కసారి. ఓకే మేడం, మీకు మమ్మల్ని చూసిన తర్వాత ఈ స్కిట్ గురించి ఏమనిపిస్తుందో ఒకసారి చెప్తే. ఒక్క నిమిషం. టీఆర్పీ బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. ఖుష్బు గారు హార్ట్లీ వెల్కమ్ అండి, మా షోకి వచ్చారు. థ్యాంక్స్ అండి. మీ ఫాలోయింగ్ గురించి నాకు బాగా తెలుసు. తమిళనాడులో మీ గుడి కూడా కట్టారు. అలాంటిది మీరు గానీ మా షోలో గానీ ఉండిపోతే మా గుండెల్లో మీ గుడి కడతాం. మీకు ఇంకా కట్టలేదా? మా రష్మి కూడా మేము గుడి కట్టామండి. అవునా? కాకపోతే అక్కడికి భక్తుల కన్నా బెగ్గర్స్ ఎక్కువ వస్తుందని గుడి మూసేసాం. బయట బై నేను డాక్టర్ అండి. రష్మి, ఐ లవ్ యూ. ఏంటి? చిరంజీవి గారు ఏం చెప్పారు? రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా రోగితో సమానం ఉన్నారు. అందుకని ఐ లవ్ యూ. అంటే నేను రోగినా? అరే అందంగా ఉండడం కూడా రోగమే కదరా. ఏ బిస్కెట్. అంటే నువ్వు డాక్టరా? ఇంకా నమ్మకం లేదా నీకు? ఏయ్ కంగ్రాట్స్, గుడ్ న్యూస్. చెప్పానా? ఏంటి? శ్రీదేవికి సోలో యాంకర్ కదా నువ్వు. నేను ఫేక్ డాక్టర్ రా. ఇది ఫేక్ హాస్పిటల్. బేసిక్ గా ఈ హాస్పిటల్ కోసం లోన్ అప్లై చేశా. సో గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారు. లోన్ కొట్టి దొబ్బడమే. మన జూనియర్ ఆర్టిస్ట్ పెట్టా. ఫేక్ పేషెంట్లు కూడా ఉన్నారు ఇప్పుడు. అరే ఫేక్ పేషెంట్స్ కమాన్. ఒరే మీరిద్దరు నెల్లూరు కుర్రోళ్ళు కదా, మరి పేషెంట్లు యాడ్ చేయండి. కొట్టుకుంటున్నారేంట్రా? కొట్టుకుని దెబ్బతింటేనే కదా పేషెంట్లు అవుతాం. అయ్యి బాబు వీళ్ళకి మంచి టైమింగ్ ఉంది. ఇలా పక్క వచ్చేయండి. అందుకేనే మీతో పాటు టైమింగ్ కోసం మంచి ఆర్టిస్ట్ పిలిపిస్తున్నాను. ఆవిడ ఫాలో అయిపోండి. అమ్మా ఇప్పుడు మీరు క్యారెక్టర్ చేయాలి. మీకు కొంచెం యాక్టింగ్ నేర్పిస్తాను. నాకు బీపీ వచ్చినప్పుడు నువ్వు బచ్చావి, నాకు అల్సర్ వచ్చినప్పుడు నువ్వు యాక్టర్వే కాలేదు, నువ్వు నాకు యాక్టింగ్ నేర్పిస్తావు. ఏమిటండి కర్మ, నాకు అర్థమైందా నీకు? అర్థమైందండి. మీకు బీపీ షుగర్ అల్సర్ ఉందని. ఈడి పేరేంట్రా? నేను మూగోడండి, మాట్లాడలేను. వాడికి ఆ క్యారెక్టర్ ఇచ్చామండి ఈ రోజు. ఇగో అమ్మా, ఇది ఫేక్ హాస్పిటల్. నేను ఫేక్ డాక్టర్. బ్యాంక్ లోన్ పెట్టామట. వాళ్ళు రాగా లోన్ ఇస్తారు. లోన్ పడుకుని వెళ్ళిపోతాను. మీ పేమెంట్ 50,000 మీకు ఇచ్చేస్తాను. ఫేక్ డాక్టర్ వా? అవునండి. అయితే లక్ష దానికి 50,000 మాడుకున్నాం మనం. ఏదో కష్టపడి ఎంబీబీఎస్ చదివామేమో, సహాయం చేద్దామని 50కి ఒప్పుకున్నా. మీకు ఇవ్వాల్సిన లక్ష ఇచ్చేస్తాను. కానీ నేను కొన్ని క్యారెక్టర్లు చెప్తే నా బట్టి చేయాలి మీరు యాస్టీస్ గా. ఓకేనా? ఇలా చేస్తా. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, తలనొప్పి వస్తే, కాలు చేయి పడిపోతే, ఒకవేళ మైండ్ దొబ్బే కదా నీ స్కిట్కొచ్చా. అమ్మా యాక్టింగ్ అంటే ఓన్లీ యాక్టింగ్ కాదు, మధ్య మధ్యలో ఓవర్ యాక్టింగ్ చేయాలి. ఆ ఓవర్ యాక్టింగ్ నువ్వే కరెక్ట్ రా. నేను వెనుకురాను. మరి మొదలెట్టేదా? మీ బెడ్లు మీరు ఎక్కండి. అమ్మా అక్కడ కూర్చోండి మీరు. ఇగో లోనోడు వచ్చేస్తున్నాడు. బాబు లోన్ కోసం అప్లై చేసింది హాస్పిటల్ కోసం. డాక్టర్ రామ్ ప్రసాద్ నేనేనండి. అదేంటి డబుల్ ఎంబీబీఎస్ అని ఉంది? 2 సార్లు ఫీజు కట్టాను, 2 సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్లే గానీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు రైతండి. ఏం పండిస్తుంటాడు? గంజాయా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గంజాయి పండిస్తారని చెప్పి జైలు వేసారండి. సరే మీ అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ కూడా జైల్లో ఉందండి. మీ అమ్మ కూడా గంజాయి పండిస్తా? కాదు, మా అమ్మ పోలీస్ అండి. మా నాన్న అరెస్ట్ చేసింది మా అమ్మాయి. వరస్ట్ ఫ్యామిలీ అయ్యా మీది. సరే కొంతమంది పేషెంట్లు ఎంక్వైరీ చేస్తా. ఇతని ప్రాబ్లం ఏంటి? మోగోడు నోరు పడిపోయింది. ఎలా పడిపోయింది? డైలాగ్ ఎక్కివిచ్చాం పడిపోయింది. మరి ఆపరేషన్ ఏమైనా చేసావా? నాలుగు మార్చాలండి వీడికి. మరి మార్చావా? ఒకడు నాలుగు ఇవ్వడానికి వచ్చాడు కానీ అదే ఆలోచిస్తున్నాను ఇవ్వాలా వద్దని. ఎందుకలా? వాడేమో హిందీ వాడు, వీడు తెలుగుడు. ఆ నాలుగు పడితే మళ్ళీ తెలుగు మర్చిపోతాడు. అలా కూడా ఉంటదా? ఇతని ప్రాబ్లం ఏంటి? ఇతను కూడా
ఏంది జుట్టు ఎంత ఊడిపోయింది? హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ అయితే ఒక్కంటికి పోద్ది, రెండింటికి పోద్ది. ఎంత పోతుంది? లాస్ట్ స్టేజ్ కానండి బంచ్ ఆఫ్ హెయిర్ వచ్చేస్తుంది. బంచ్ ఆఫ్ హెయిర్ వచ్చేస్తుంది. మనం ఇది కూడా పోతే కొత్త పెట్టించాం. అదేంటి స్టమక్ మీద బ్లడ్ ఉంది? బ్లడ్ కదండి, ఆపరేషన్ మధ్యలో ఆపేసి వచ్చేసాను. ఎందుకు? ఏం చేస్తాం, దారాలది గుట్టేయడానికి. కుట్లేయడానికి దారం లేదా? దారం అయిపోయిందండి, ఏం చేయాలి చెప్పండి. పేద హాస్పిటల్ మీరు లోన్ ఇస్తే మేము దారం కొనుక్కొని కుట్లేస్తాం. దెబ్బలంతో ఆపరేషన్ చేస్తున్నాను. బట్టలు కుట్టేది కదా? బట్టలు కుట్టేది ఇందులో చేస్తారు మరి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంది అతనికి? మొన్న కళ్ళు మార్చాం. ఏమైంది? కళ్ళు పోయే స్మోకింగ్ ఎక్కించడం వల్ల కళ్ళు పోయాయి మనకి. ఎక్కడ స్మోకింగ్ చేస్తే కళ్ళు పోతాయా? ఇప్పుడు స్మోకింగ్ నోట్లో వదులుతున్నాం. అవును. కొంతమంది శైలి ముక్కులో వదులుతాడు. అవును. ఇటు కంట్లో వదిలాడు. మీరు కూర్చోండి. ఎందుకు ఈవిడెవరు? ఈవిడికి పేషెంట్ అండి, కొంచెం ప్రాబ్లం ఉంది ఈవిడికి కూడా. అమ్మా ఈ డాక్టర్ బాగా చూస్తున్నాడా? డాక్టర్ కాదయ్యా. అవునా? దేవుడు. ఆపరేషన్ చేసి ఒక కిడ్నీ ఇచ్చాడయ్యా. నువ్వు కిడ్నీ ఇస్తే నీకెలా? నాకు 3 కిడ్నీలు ఉండాలండి. ఎవరికైనా 3 కిడ్నీలు ఉంటాయా? అంటే మా తాత పోతే ఆస్తి పోతే నాకు కిడ్నీ ఇచ్చాడు, అది పెట్టేసుకున్నాను. అది ఆవిడకి ఇచ్చేసా. అంతేకాదయ్యా, మోకాళ్ళ చెప్పులు పోతే కొబ్బరి చెప్పులు పెట్టి ఆపరేషన్ చేశాడు, నడిపేస్తున్నాడు. కొబ్బరి చెప్పలు పెట్టడం ఏంటయ్యా? పేద డాక్టర్ సార్, ఏం చేయలేదు, లోన్ లేదు. అమ్మా ఇంతకేమన్నా తిన్నావా? తిన్నానయ్యా. ఏం తిన్నావు? నాటుకోడి ఫ్రై. పేషెంట్ కి అక్కడ నాటుకోడి ఫ్రై పెడతారా? అంటే ఇప్పుడు టాబ్లెట్ ఉంది కదండి, ఆ డైరెక్ట్ ఇస్తుంటే వేసుకోలేకపోతే చేతికి ఉందని. అవును. ఆ టాబ్లెట్ కోడికి పెడుతున్నాం. కోడి తిన్న తర్వాత కోడిని కోసి ఇడికి పెడుతున్నాం. నాకెందుకో డౌట్ కొడుతుందయ్యా కొంచెం. ఏదో చెయ్. మై గాడ్, ఆక్సిజన్ లేదు. నాకేం కన్ఫ్యూజన్ ఉందబ్బా. సార్ మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు సార్. ముందు మీరు సంతకం పెట్టే లోన్ వచ్చేసి చెప్తారు. ముందు సంతకం పెట్టండి ఫస్ట్. డౌట్ ఏం లేదుగా? డౌట్ ఏం లేదు, పెట్టి సంతకం. ఓకే మీరు వెళ్ళిపోండి. ఆ డబ్బులు ఇచ్చేయి. నాకు 50,000 కావాలా? నీకు మాట్లాడిన 20,000, నీకు 30,000. మళ్ళీ పెంచుతారంటే మీరు రేట్లు. అంటే ఆడు ఎక్కువ ఇచ్చాడుగా నీకు. ఎక్కువిస్తే మాకు కూడా ఇవ్వాలి మళ్ళా. ఎందుకు ఇస్తాం? పిచ్చిగా ఉందా? ఏరా అబద్ధం చెప్పి గవర్నమెంట్ మోసం చేస్తావా? ఏరా నీకు యాక్టింగ్ రాకుండానే అందరినీ బెదిరిస్తావా? ఓకే కాంప్రమైజ్. అందరూ సమానం చదువుకున్నాం, పదన పోదాం. ఈ రామ్ ప్రసాద్ యాక్టింగ్ చేయడం చాలా కష్టం అబ్బా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. అమ్మా నాకున్న ప్రాబ్లమ్స్. డార్లింగ్ పిలిచారా? మిమ్మల్ని కాదు డార్లింగ్. నన్ను అలా పిలిస్తే మా ఆయన వస్తున్నారు చెన్నై నుంచి. సారీ డార్లింగ్. మళ్ళీ డార్లింగ్. డార్లింగ్ ఏంటి అర్జున్ గారు అమ్మని ఫోన్ చేసావు? ఏం చేస్తా తెలియదు. ఈరోజు సాయంత్రం శివాలయంలో మధ్య పెళ్లి, అర్థమైందా? ఒకసారి మా ఫ్యామిలీ గురించి. మా ఫ్యామిలీకి చెప్పుకుంటూ వస్తున్నాను, నువ్వు మీ ఫ్యామిలీకి చెప్పొద్దు. శివాలయంలో కలుద్దాం, బాయ్. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. ముస్టోళ్ళగా అరిసేసి అడుక్కుంటారు. బెగ్గర్స్ లాగా రేంజ్ లో రిచ్ గా అడుక్కోవాలి. ఎంత అడుక్కున్నా నా ముఖం చూసి రూపాయి వేయట్లేదు. నేనైతే అడుక్కోకుండానే డబ్బులు ఎత్తున్నారమ్మా. నిన్నెవడు చూసినా వేసేయాలనుకుంటాడు రా. ముస్టిదాన్ని నేనే వేస్తున్నా, తీసుకా. థ్యాంక్స్ మమ్మీ. మమ్మీ నేను అడుక్కోవడానికి పోతే నీ కాలు చేతులు బాగున్నాయి కదా, ఏదైనా కష్టం చేసి బతకొచ్చు కదా అంటున్నారు. గాడు రూపాయి వేసినది. అమ్మో నడుము పట్టేసింది బాబోయ్. ఎవడురా నీకు కాళ్ళు చేతులు ఉన్నాయని చెప్పింది? అన్ని జారిపోయిండ్లా నీక. నేను ముష్టి అడుక్కుంటే ఆలోచిస్తున్నారమ్మా. ఒరే నీ క్యాష్ మీయడానికే నేను ఆలోచించిన, ముష్టి వేయడానికి కూడా ఆలోచించట్రా. కోంగ మొహం వేసుకొని. మన చెల్లెంటి ఇంకా రాలేదు. ఏడుందో ఆమె? అమ్మా నీకు విషయం చెప్పాలి. ఏంది? ఎవడన్నా ప్రేమించినావా? నీకెలా తెలుసు? ఏందే నీ వయసులో నేను ఎంతమందిని చూసినా, ఎంతమందిని ప్రేమించినా? అయ్యి బాబోయ్
నాకు అబ్బాయి అంటే చాలా ఇష్టం అమ్మా. అబ్బాయి కూడా నేను అంటే చాలా ఇష్టం. ఈరోజు సాయంత్రమే పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. ఏం చేస్తాడా అబ్బాయి? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరా? మనమేంది, మన రేంజ్ ఏంది? బెగ్గర్స్ బెగ్గర్స్. ఫ్యామిలీ గురించి వాడికి చెప్పినావా? తెలీదు, కానీ నన్నే చేసుకుంటా అంటున్నాడు. సరే వాడిని బిలు. సరస్వతి చివరి పంతులతో మాట్లాడేశాను. ముహూర్తం మొదట తాళి కట్టమన్నాడు. ఒకసారి ఫ్యామిలీకి. ఇప్పుడు ఫ్యామిలీ ఎవరు వద్దు, మనల్ని పెళ్లి చేసుకుందాం. కనీసం అమ్మా నాయన కావాలి కదా. ఇప్పుడు పెళ్లికి అమ్మ నాన్న ఎందుకు? ఓ పని చేద్దాం. ఇప్పుడు మీ అమ్మనుకో, మీ నాన్న అనుకో, ఈ ముందు పెళ్లి చేసుకుందాం. ఓకేనా? కొంచెం ఆశీర్వదించడం మమ్మల్ని. బెగ్గర్స్ ఉన్నారు, తీసుకోండి. 100 నీ 100 నీ దగ్గర ఉంచుకో. ఈ ₹1,00,000 కట్నం కింద పెట్టుకో. ₹1,00,000 కట్నం ఏంటండి? అత్తగారి రేంజ్ కి ఆ మాత్రం ఇవ్వద్దాలుడా. ఏం మాట్లాడుతుంది ఇవిడ? అంటే మా అమ్మ నాన్న అన్నయ్యలండి. బాబు కాలు చేయి పడిపోయింది బాబు, దానం చేయండి బాబు. ఎవడ్రా నువ్వు? బావా అలా కోపడవకు బావా. ఎవడ్రా నీకు బావా? బామర్దే అట్లా అనకూడదు. ఎవడ్రా నీకు బామర్ది? అయ్యగారు ఎవడాడు? పడాడు. ఇప్పుడు ఇదంతా మీ ఫ్యామిలీయా? ఈ పెళ్లి క్యాన్సిల్. ఇది ఏమైనా స్కిట్ అనుకున్నావా తయారైన క్యాన్సిల్ చేయడానికి? మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా పెళ్ళినట్లు? వీడియో ఏంట్రా వీడియో అప్పుడు యూట్యూబ్ ఛానల్ లో పెట్టారు. ఎవరి ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి. 1 lakh సబ్స్క్రైబర్స్. అవును. 2 lakhs 5 lakhs 1 million ఫాలోవర్స్. కాదు, ఛానల్ పేరు. నువ్వు వెళ్ళరా, ఏదో పెళ్లి అయిపోయింది, మీ అమ్మ వాళ్ళందరూ మర్చిపో, మనం వెళ్ళి కాపురం చేసుకుందాం పద. యాడికి వెళ్ళేది? ముందు మా ఇంటికి రావాలా? మీ ఇల్లు అంటున్నారు, నాకు తెలిసి ఏదో గుడిసే ఉంటది, వెళ్ళి టీ తాగి వెళ్ళిపోదాం మన ఇంటికి. అదేనా? పద నేను ఇంటికి పోదాం. ఏంటి ఏసీ, కలర్ టీవీ, ఫ్రిడ్జ్, సోఫా? దిస్ ఈజ్ మై హౌస్. ఇదా తొడుక్కొని సంపాదించిందా? ఎంత రిచ్ గా బతుకుతున్నారా? ఈ అడుక్కోవడం మనీ వచ్చు కదమ్మా. ఒకప్పుడు మేము రిచ్ గా బతికిన వాళ్ళమేనా? ఎలాగా? ఎయిర్పోర్ట్ దగ్గర అడుక్కునేవాళ్ళం. నాకంటూ ఒక రేంజ్ ఉంది, నేను ఒక సాఫ్ట్వేర్ ని, నాకు కార్ కూడా ఉంది. ఆడి కార్, జాగ్వార్, బెంచ్, రేంజ్ రోవర్, చార్టర్ ఫ్లైట్. అమ్మా బావకి ఆ కట్న కానుకలు ఏమన్నా ఇస్తే ఆ డాక్యుమెంట్లు అన్ని తీసుకురారా. ఇగో అమ్మా, ఇదిగో అల్లుడు, ఈ 2 సెంట్రల్ డాక్యుమెంట్లు నీ దగ్గర పెట్టు. ఇది నాకు కట్నం కింద ఇచ్చారా? జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నీకు వదిలేసాం, బంజారా హిల్స్ లైట్లు దగ్గర నీకే వదిలేసాం. అమ్మా మెయిన్ సిగ్నల్ అన్ని బావకి ఇస్తే మన పరిస్థితి? ఆడపిల్ల కదరా, బాగుంటదని. అత్త ఇవన్నీ కాదు గానీ నన్ను వదిలేస్తే మీ ఇద్దరు వెళ్ళి 1 సంవత్సరం తిరిగే లోపల 12 బిడ్డని ఇస్తాం మీకు. నేను పెళ్లి చేసుకోగానే ఈడు బొట్టడానికి ముందాడు అదే చెప్పాడు. 10 ఏళ్ళకి గానీ ఈడు బొట్టల. ఏమే ఆకలేస్తుంది, వెళ్ళి బయటికి వెళ్ళి తిని చూద్దాం పదే. ఏరా ఈ ఆడికి పోయేది తినేది? నువ్వు అన్నం అడుకురా, నువ్వు కూర అడుకురా. నేను పెరుగు తెస్తా. పో. అమ్మా తినల్లుడు. ఏరా ఇంటి అల్లుడికి అడుక్కుని పెడతారా ఫుడ్? నాకు ఈ భోజనం వద్దు, ఇవ్వద్దు, మీరే తినండి. రకే బయలుదేరి ఫస్ట్ నుంచి. డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. చూసారా సీను, నువ్వు రాగానంతా చేతికి బొమ్మ అంటున్నారు అప్పుడే. సీను నువ్వు వచ్చిన చాలా హ్యాపీగా ఉందిరా. నేను చాలా హ్యాపీగా ఉన్నా. మిస్ యూ రా బా. ఆఫ్టర్ 7 తర్వాత వేసేది మావాడు, అలాగే ఏ అయినా వాడు పంపించేశారు. అరే నువ్వు లేక మేము అసలు స్కిట్లు చాలా ఇబ్బంది పడ్డాను నేను. రా స్కిట్లు బాగా చేస్తున్నా, కొడుతున్నావు కదా స్కిట్లు. నువ్వు లేకపోయినా స్కిట్లు కొడుతున్నాను కానీ నువ్వు ఉన్నావు అనుకో జనాల మనసులు కొలగొట్టేవంటరా. కాదురా పంచులు కూడా బాగా చేస్తున్నావు కదా. నా పంచులు నీ గెటప్ గా తోడింది అనుకో ఆ స్కిట్ ప్రాణం వస్తుందిరా బావా. నాకు మాట ఇంకోసారి నా ఆటో దిగనని. తప్పకుండా రా, నీ ఆటో మాత్రం దిగను. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం.
మా సీన్ గడు వచ్చాడు. టీం పేరు మార్చండి. ఆటో రాంప్రసాద్ అండ్ టీం. ఆటో రాంప్రసాద్ అండ్ టీం. అంటే ఓకే. ఆటో రాంప్రసాద్ గెటప్ సీన్ అండ్ టీం. ఓకే. ఎందుకు పిలిచావు అంతకి? ఎందుకు పిల్లడం ఏంట్రా? సరదా ఫస్ట్ టైం వచ్చావు. 2 పెగ్గేసి మాడుకుందా? సూపర్. లవ్ యూ. రా ఫ్రెండ్ అంటే నీలా ఉండరా? అది అది ఇద్దరా ఫ్రెండ్షిప్ అంటే. మా ఊరు చూసావా, మందు కాకుండా వాటర్ తాగిన పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అది యాక్టింగ్ అంటే. చెప్పడం మర్చిపోయాను. మొన్న మా వాడు సల్మాన్ ఖాన్ సినిమా డేట్ లో తెలుసా? అవునా? ఎందుకు? అలా అడగలేదు. నాకు మామూలు హెడ్ ఎక్ తయారవ్వదు ఈ మధ్యన. ఏమిందిరా? ఈ హెడ్ ఎక్ పేరే అన్నపూర్ణం రా. హోల్ అండ్ టీమ్ లో తీసుకుంటే నన్ను కూడా ప్లాన్ చేస్తుందిరా. పిలు చెప్తాను. అక్కడి నుంచి చూడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో. ఇప్పుడు గెటప్ సీన్ వచ్చాడు. బుల్లితెర కమలాసన్ అంటారండి. వాడు వచ్చాడు కాబట్టి ఇంక నీ అవసరం తెలియదు. రే బుల్లితెర కమలాసన్. రే బుడ్డోడా, బుల్లితెర కమల్ హాసన్ అంట. నీకేమైనా కనపడ్డా? చెప్పలేదా? పక్కెళ్ళి చెప్తాను. మా వాడు పెర్ఫార్మెన్స్ గురించి నీకు తెలియదు. ఎవడేడు చెప్పాలి కదా. నువ్వు ఆగు. నేను 3 నెలలు ఆగాను. కాగల నా వల్ల కాదు. వాడితో పెట్టుకుంటున్నావు ఎందుకైనా మంచిది. దయచేసి సారీ చెప్పి వెళ్ళిపో. మా వాడు గెటప్ గురించి తెలియదు. అర్థమైందా? మీ వాడి గెటప్ గురించి తెలుసు, మీ వాడి సెటప్ గురించి తెలుసు. అమ్మా ఏదోరా బాబు, రైమింగ్ కోసం అన్నాడు. కాపురం దీమాక నువ్వు. నువ్వేట్రా టెన్షన్ పడుతున్నావు? అంటే నా సెటప్ గురించి చెప్పగానే నీ సెటప్ గురించి చెప్పేదా? అమ్మా మా వాడు పెద్ద వాళ్ళతో సినిమా చేశాడు తెలుసా? ఆ పెద్ద వాళ్ళకే నేను అమ్మేశాను. నీకు అది తెలుసా? వాడికి తెలుసు. మావాడు చిరంజీవి గారి సినిమాలో మెయిన్ రోల్ చేశాడు తెలుసా? నువ్వు ఇట్ట చెప్పావని ఆచార్య పోయి చూసా. ఈడు ఎక్కడ కనపడలే. ఎక్కడ ఉన్నావు అక్కడ ఇందులో? ఆచార్య చేసావు నువ్వు? ఆచార్య చేశాను. మరి కనిపించలేదు. ఎడిటింగ్ లో పోయింది. F3 సినిమా చూసావా? ఎద్దు పక్కనే ఉంటా కదా. ఎద్దే ఎక్కువ ఉందిరా. నువ్వు తక్కువ ఉన్నావు, అందుకే తెలియలే. మా వాడు కమల్ హాసన్ లా చేస్తాడు. కమల్ హాసన్ లాగా మీ వాడు చేస్తే కమల్ హాసన్ ఏం చేస్తాడు? టీవీ చూస్తా బఠానీలు తింటాడా? సీను వెళ్ళరా. నీ గెటప్ లోనే బయటది. పక్కన మా వాడు ఇప్పుడు చేస్తాడు. వాళ్ళ చేసి చూపించి. ఇలాగా అమ్మగా చేశాను, అత్తగా చేశాను. ఇది కాదు నేను చేసిన చెయ్యి. ఫస్ట్ ఏం చేస్తారా? తిప్పుడు నేను ఎక్కడికి వచ్చి నాకు నేను నిరూపించుకొని ఏంట్రా చెప్పక్కడ. అంతే కదా. నీకన్నా ఆవిడే బాగా చేసినట్లుంది. నెక్స్ట్ ఎరిపప్పు చేస్తా. ఆల్రెడీ అయిపోయి కదా. పరిస్థితి ఇప్పుడు నేను నిర్మించాలి. ఇప్పుడు చెప్పాలి నీకు. ఇప్పుడు ఏం రావు చెప్పరా? నిరూపించావా? చెప్పదా? ఇలా కాదు, లాభం లేదు. అది ఆ పర్ఫార్మెన్స్ నేను చేసిన నువ్వు చేసిన నేను చేయడం కాదు. ఏదైనా మనం పర్ఫార్మెన్స్ చేస్తే అవతల అబ్బురు పోవాలి. అది నిజమే అనుకొని చెప్పి భ్రమలో బతకాలి. అలా ఉండాలి. అర్థమైందా? వాటర్ కొట్టమాకండి. మేకప్ పోద్ది. సీను యాక్టింగ్ అంటే ఇది. లాభం లేదు. ఇప్పుడు చూడ నా పర్ఫార్మెన్స్ చూడు. అరే దొరికిపోతున్నావురా యాక్టింగ్ లో. 3 నెలల తర్వాత ఇక్కడికి వస్తే నా నవ్వుమనిస్తారా? ఇవిడతో ఇదంతా లాభం లేదా? మీ ఇద్దరు చేసుకోండి. అనగానే అన్నపూర్ణ ఆటో రాంప్రసాద్ టీం పెట్టుకుని ఇదే బాగుంది. ఇది ఫిక్స్ చేసేసేయండి. అనగనగా అన్నపూర్ణమ్మ ఆటోరామ్ అంటే నా టీం లో ఎసబడతా వచ్చావు కదా నువ్వు. వస్తున్నా నాగరా. అనగనగనగా అన్నపూర్ణమ్మ. ఇది బాగుంది కదా. ఇదే చాలు మాకు.